హాయ్ వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పేర్. సో ఈ క్లాస్లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఇది పార్ట్ 5. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే ఇంట్రడక్షన్ 2 క్లాసులు చెప్పుకున్నాం. దాని తర్వాత మోడల్ 1లోనే బేసిక్ ప్రాబ్లమ్స్లో ఇంట్రెస్ట్ వడ్డీకి సంబంధించి ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. అలాగే ప్రిన్సిపల్ అసలుకి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మోడల్ 1లోనే బేసిక్ ప్రాబ్లమ్స్లోనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఈ క్లాస్లో మనం క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. చాలా ఈజీగా ఉంటాయి, ఓకేనా, ఏం ప్రాబ్లం లేదు. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పేవి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ నుంచి నేను కోరుకునే సపోర్ట్ ఏంటంటే మన ఛానల్ని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. సో అలాగే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా నాకు తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ ఎంత? 12,000. A sum of money 12,000 becomes amount to 13,230 at the end of 2 years. 12,000 అసలు అనేది 2 సంవత్సరాల కాలంలో, 2 సంవత్సరాల చివరి నాటికి 2 సంవత్సరాల కాలంలో 13,230 అయింది. ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ, సంవత్సరానికి వడ్డీ కట్టే విధంగా అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వడ్డీ రేటుతో ఇస్తే 12,000 అనేది 13,230 అయింది 2 సంవత్సరాల కాలంలో, సంవత్సరానికి వడ్డీ లెక్క వేసే విధంగా అయితే అనేసి అంటున్నాడు. సో ఇక్కడ మీకు ఫస్ట్ నేను ఇంట్రడక్షన్ సెకండ్ పార్ట్లో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి అడిగితే టైం మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాను. 2 years ఇస్తే స్క్వేర్ రూట్ చేయమని చెప్పాను. 3 years ఇస్తే క్యూబ్ రూట్ చేయమని చెప్పాను. 4 years ఇస్తే ఫోర్త్ రూట్ చేయమని చెప్పాను. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఇచ్చినవేంటి? ప్రిన్సిపల్ 12,000, అలాగే అమౌంట్ ఇచ్చాడు ఎంత? 13,230. టైం ఇచ్చాడు ఎంత? 2 years, సంవత్సరానికి వడ్డీ కట్టే విధంగా. సో ఇక్కడ 2 years ఇచ్చే టైం మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే 2 years ఇచ్చాడు కాబట్టి స్క్వేర్ రూట్ చేయాలి. దేనికి? ప్రిన్సిపల్కి, అమౌంట్కి. సో ప్రిన్సిపల్ 12,000 ఈజ్ టు అమౌంట్ ఎంత? 13,230. సో ఏం చేయాలి? స్క్వేర్ రూట్ చేద్దాం. స్క్వేర్ రూట్ 0 క్యాన్సిల్. ఇక్కడ యూనిట్ డిజిట్ 3 ఉంది కాబట్టి 3తో డివైడ్ చేయండి. ఇక్కడ యూనిట్ డిజిట్ 3 ఉంది కాబట్టి 3తో డివైడ్ చేస్తే 3,400 కదా, స్క్వేర్ రూట్ అలానే ఉంటుంది. 3,400 1,200 ఈజ్ టు 3,412 ఒకటి ఉంది. 3,412 3 1. సో 3 × 441 ఈజ్ ఈక్వల్ టు 1,323. ఒకవేళ మీకు అర్థం కాకపోతే సైడ్ చేసుకోండి, ఓకేనా. ఇందులో చెప్తే అది ఆల్రెడీ అందరికి వచ్చిన మెథడే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఒకవేళ అది కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ క్లాసెస్ నుంచి దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో 400 అనేది దేని స్క్వేరు? ఒక్క నిమిషం అండి. సారీ అండి, కొంచెం ఫోన్ వచ్చింది. సో 400 అనేది దేని యొక్క స్క్వేరు? మీరు ఇక్కడ డైరెక్ట్గా అయినా చేసేవచ్చు, ఒకవేళ మీకు తెలియకపోతే. సో 20 స్క్వేర్ అనేది స్క్వేర్స్ మాత్రం రావాలి, ఓకేనా. సో 20 స్క్వేర్ 400, 441 441 అనేది 21 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోద్ది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 20:21. ఒకవేళ మీకు డైరెక్ట్గా తెలిస్తే ఈ స్టెప్ అవసరం లేదు, డైరెక్ట్గా 20:21 రాసేవచ్చు. సో ఇక్కడ ఎంత డిఫరెన్స్? 1 బై ప్రిన్సిపల్ కదా 20, 1/20 అంటే 5%. సో 5% వడ్డీ రేటు తీస్తే
మనకి ఆ విధంగా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ 8,000 బికమ్స్ అమౌంట్ టు 9261 ఎట్ ది ఎండ్ ఆఫ్ 3 years. 3 సంవత్సరాల కాలంలో 8,000 అనేది 9,261గా ఒక నిమిషం అండి, ఏరోప్లేన్ మోడ్లో పెట్టేస్తాం. సో 3 సంవత్సరాల కాలంలో 9,261గా అయింది, మొత్తంగా అయింది. మొత్తం అంటే అమౌంట్ కదా. సో ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్. సో 3 years. సంవత్సరానికి కాంపౌండెడ్ యాన్యువల్లీ, సంవత్సరానికి వడ్డీ కట్టే విధంగా. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. సో సేమ్, ప్రిన్సిపల్ ఇచ్చింది ఎంత, ప్రిన్సిపల్ 8,000, అమౌంట్ 9,261. అలాగే టైం ఇచ్చాడు 3 years. సో టైం పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తే 3 years కాబట్టి క్యూబ్ రూట్ చేయాలి. సో ప్రిన్సిపల్ ఎంత, 8,000, అమౌంట్ 9261. సో క్యూబ్ రూట్ చేస్తే క్యూబ్ రూట్ 8,000 దేని క్యూబ్ రూటు, 20 క్యూబ్ రూట్ కాబట్టి 20 క్యూబ్ 8,000. నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. మీరు ఒకవేళ అర్థం కాకపోతే ప్రీవియస్ లెక్కలో ఎలా అయితే చేసామో అలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా. 20 క్యూబ్ రాసి క్యూబ్ రూట్ రాసి దాన్ని దీన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. 21 క్యూబ్ కాబట్టి 21 క్యూబ్ 9261 మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. ఓకేనా. సో ఒక డిఫరెన్స్ ఎంత, 1. సో 1/20 అంటే 5%. ఓకేనా. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 51,200 ఫర్ 3 years ఈజ్ 21,700. 3 సంవత్సరాల కాలంలో 51,200 పైన వచ్చిన వడ్డీ ఎంతంటే 21,700 వచ్చిందంట. ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ, సంవత్సరానికి లెక్క కట్టే విధంగా. వాట్ ఇస్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే ప్రిన్సిపల్ ఇచ్చాడు, అసలు ఇచ్చాడు ఎంత, 51,200 ఇచ్చాడు. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఎంత, వడ్డీ 21,700. టైం ఇచ్చాడు ఎంత, 3 years ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏం చేయాలి, క్యూబ్ రూట్ చేయాలి. మనకి ప్రిన్సిపల్ ఉంది, అమౌంట్ కావాలి కదా. అమౌంట్ కావాలంటే ఏం చేస్తాం, అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. అమౌంట్ ఎంత, ప్రిన్సిపల్ ఎంత, 51,200 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత, 21,700. ఇక్కడ 51, 21 లేదు, 50, 20 ఎంత, 70, 1, 1 72,000. సో 51, 21 72,000. 700, 200 ఎంత, 900, 72,900. సో అమౌంట్ వచ్చింది. సో ప్రిన్సిపల్ 51,200 ఇస్ టు అమౌంట్ ఎంత, 72,900. టైం 3 years ఇచ్చాడు కదా, క్యూబ్ రూట్ చేయాలి. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అయిపోతే 512 అనేది దేని యొక్క క్యూబు, 8 యొక్క క్యూబు. నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను, క్యూబు క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా చేయొచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ 729 అనేది 9 క్యూబ్ కదా. క్యూబ్కి క్యూబ్ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో 8:9 మీకు తెలిస్తే డైరెక్ట్గా ఈ స్టెప్ అవసరం లేదు. సో పేపర్ పైన మనకి వర్క్ అనేది చాలా తగ్గిపోతుంది. డిఫరెన్స్ ఎంత, 1 కదా. సో 1/8. 1/8 అంటే 12.5%. ఓకేనా. ఇలా చేయాలి. నెక్స్ట్ చూస్తే ఎట్ వాట్ రేట్ పెర్ యానం విల్ 48,000 yield a compound interest of 7,566 in 9 months compounded quarterly. ఇక్కడ ఏమంటున్నాడంటే 48,000 అసలు, 9 నెలల్లో దానిపైన వచ్చిన వడ్డీ ఎంత అంటే 7,566 కాంపౌండెడ్ క్వార్టర్లీ, 4 నెలలకి లెక్క కట్టే విధంగా. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇస్తే 48,000 పైన 9 నెలల్లో 7,566 వడ్డీ వస్తుంది అని అడిగాడు. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ తెలుసు ఎంత, 48,000 ఇచ్చినవి రాసుకోండి ఫస్ట్. ఓకేనా. రాసుకోవాల్సిన అవసరం లేదు, మీరు దాన్ని రికగ్నైజ్ చేస్తే చాలు. ఓకేనా. నేను ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఏమేమి ఇస్తున్నాడో రాసుకుంటాం. మనకి ఏమి ఇచ్చాడు, దాని నుంచి వాడు ఏం అడుగుతున్నాడు, ఇచ్చిన దాని నుంచి అడిగిన దాన్ని ఏ విధంగా చేయాలి,
అనేది టోటల్ కాన్సెప్ట్. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఎంత, 7,566 రూపాయలు ఇచ్చాడు. అయితే ఇంకేమి ఇచ్చాడు, టైం ఇచ్చాడు ఎంత, 9 months ఇచ్చాడు. కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే ఏం చేయమని చెప్పాను మీకు. సో టైంని ఇంటూ 4 చేయాలి. టైం ఎంత ఇక్కడ, 9 months ఇంటూ 4 ఎంత, 36 months. 36 months అంటే ఎన్ని ఇయర్స్ మనకి, 3 years. బై 12 చేస్తే సంవత్సరానికి 12 నెలలు కదా. సో 12తో భాగిస్తే 3 సంవత్సరాలు. అలాగే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా ఏం చేయాలి, బై 4 చేయాలి. ఇది ఇలానే ఉంటుంది, మనకు అక్కడ ఇవ్వలేదు కాబట్టి అలా ఉంచాం. సో ఇక్కడ ఇలాంటి లెక్కల్లో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిన దాన్ని డైరెక్ట్గా పెట్టేయకూడదు. ఆప్షన్ ఉంటుంది, చెప్తాను మీకు ఎలా ఉంటుందో అనేది ప్రాసెస్ అయిన తర్వాత చెప్తాను. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఉంది, అమౌంట్ కావాలి. అమౌంట్ కావాలంటే ఏం చేస్తాం, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలుపుతాం. 48,000 ప్లస్ 7,566. 48,000కి 7,000 కలిపితే ఎంత, 55,000. 55,566. సో ఇప్పుడు ప్రిన్సిపల్ వచ్చింది, అమౌంట్ కూడా వచ్చింది. ప్రిన్సిపల్ ఎంత, 48,000 అంతేనా. సో అమౌంట్ ఎంత, 55,566. సో ఇప్పుడు టైం ఎంత, 3 years కదా. ఏం చేయాలి, క్యూబ్ రూట్ చేయాలి. క్యూబ్ రూట్ చేస్తే ఇక్కడ 6 ఉంది కదా యూనిట్ డిజిట్, 6తో డివైడ్ చేయండి. 6తో డివైడ్ చేస్తే ఇక 48 అనేది 6తో పోతుంది కదా. సో ప్రాబ్లం లేదు. క్యూబ్ రూట్ ఆఫ్ 6/8 కదా, 6/8 6 × 8,000 48,000. క్యూబ్ రూట్ ఆఫ్, మీకు ఇక్కడ సైడ్ చేస్తున్నాను చూడండి, డైరెక్ట్గానే మీరు చేసేవచ్చు, లేదంటే మీకు అర్థం అవడం కోసం సైడ్ చేస్తున్నాను. మీరు అయితే మాత్రం ఇది చేయొద్దు, డైరెక్ట్గా మైండ్ క్యాలిక్యులేషన్స్ చేసుకోండి. ఓకేనా. 6/9 54. 1 మిగిలింది, 5 దించుకున్నాను. 6 12, 3 మిగిలింది, 6 దించుకున్నాను. 6 36, ఇంకా 0 ఉంటుంది, 0 వస్తుంది. 6 దించుకుంటే 6 1 0. సో ఎంత వచ్చింది, 9,261. 8,000 అనేది దేని క్యూబు, 20 క్యూబ్. రాసేస్తున్నాను డైరెక్ట్గా, మీకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి. సో 9,261 అనేది 21 క్యూబ్. సో ఎంత డిఫరెన్సు, 1/20. 1/20 అంటే ఎంత, 5%. అయితే ఇది ఆన్సర్ కాదు. 5% మీకు ఆప్షన్స్లో ఇస్తాడు, ఇదంతా చేస్తారు, ఇదంతా ప్రాసెస్ అంతా చేసి 5% వచ్చిందని 5% ఆప్షన్లో ఉంటే పెట్టేస్తారు. సో కానీ మీ మార్క్స్ అనేవి పోతాయి. ఇది కాదు, 5% అనేది ఆన్సర్ కాదు. మనకేం కావాలి, R కావాలి. సో ఇదేంటిది, R/4 అనేది 5%. R/4 అనేది 5%. R అనేది ఏమవుతుంది, 4 రైట్ సైడ్ పోతే 5 4 20, 20%. ఇది ఆన్సర్. మీరు ఇదంతా చేస్తారు, ఇదంతా కరెక్టే. మీరు ఇక్కడ వరకు బాగానే ట్రై చేస్తారు, అంతా బాగానే ఉంది. కానీ 5% పెడితే మార్క్స్ అనేవి పోతాయి. మనకు ఆన్సర్కి కరెక్ట్ ఆన్సర్ పెడితేనే మార్క్స్ ఉంటాయి. ప్రాసెస్ ఎంత చేసినా మార్క్స్ ఇవ్వడు. ఓకేనా. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ అమౌంట్ టు 9,600 at the end of 37 years and 10,272 at the end of 38 years if interest compounded annually. సంవత్సరానికి లెక్క కట్టే విధంగా 37 సంవత్సరాలలో ఒక అసలు అనేది, కొంత అసలు అనేది 37 సంవత్సరాల్లో 9,600 అయింది. 38 సంవత్సరాల్లో 10,272 అయింది. ఓకేనా. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు 38 సంవత్సరాలకి 37 సంవత్సరాలకి గ్యాప్ ఎంత, 38 సంవత్సరాలకి 37 సంవత్సరాల గ్యాప్ ఎంత, 1 సంవత్సరం కదా, 1 year కదా. కాంపౌండెడ్ యాన్యువల్లీ 37 సంవత్సరాలకి సంబంధించినటువంటి అసలు ఇచ్చాడు. 37 సంవత్సరాలకు సంబంధించిన అసలు, 38 సంవత్సరాలకి సంబంధించిన అసలు ఇచ్చాడు. ఎంత డిఫరెన్సు వాటి మధ్యన, 1 year డిఫరెన్స్. అమౌంట్స్లో కూడా చూస్తే 10,272 మైనస్ 9,600. డిఫరెన్స్ ఎంత, ఈ 272 పక్కన పెట్టండి. 10,000లో 9,600 తీస్తే 400, అది 200, 672 అలా చేసేయాలి. లేకపోతే 10,000 పైన వేసుకొని 9,600 కింద వేసుకొని ఇవన్నీ చేస్తే పేపర్ వర్క్ అనేది పెరిగిపోతుంది, టైం కిల్ అవుతుంది. ఓకేనా. అలా చేయొద్దు. సో ఇప్పుడు
ఒకవేళ ఇదే అసలు అనుకుంటే దీనిపైన కాంపౌండ్ ఇంట్రెస్టే కదా, దీనిపైన వడ్డీయే కదా 672 అనేది. సో ఇప్పుడు మనకి ఆ 672 అనేది 9600లో ఎంత శాతమో తెలిస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలిసిపోతుంది కదా మనకి. ఇప్పుడు యాక్చువల్గా 38వ సంవత్సరానికి సంబంధించిన ఇది ఎలా కడతారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 37 ఇయర్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇదే కదా. సో అలా దీనిపైన ఇంట్రెస్టే కదా మళ్ళీ ఇక్కడ కడతాం. మీకు ఆల్రెడీ చెప్పాను అది ఆ కాన్సెప్ట్. సో అదే ఇక్కడ ఉపయోగిస్తున్నాం. 672 అనేది 9600లో ఎంత శాతం కాబట్టి ఇంటూ 100, 0 క్యాన్సిల్. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది, యూనిట్ డిజిట్ 6 ఉంది, 2 ఉంది. ఇప్పుడు 6 12 యూనిట్ డిజిట్ 2 మ్యాచ్ అవుతుంది, 6 42 యూనిట్ డిజిట్ 2 మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. అయితే 96 ఎంత అవుతుంది, 192 అవుతుంది. అది కాదు కదా. సో మనకు కావాల్సింది 672. సో మిగిలింది ఏంటి, 96 × 7 చేయండి. 96 × 7 చేస్తే 7 6 42, 4 ఉంది, 7 9 63, 4 67 సరిపోయింది కదా. సో 7. సో ఆన్సర్ ఎంత, 7%. ఓకేనా. నెక్స్ట్, a certain sum of money becomes 54,000 in 4 years, it becomes 59,582 in 7 years. కొంత అసలు అనేది 4 సంవత్సరాల్లో 54,000 మొత్తంగా, 7 సంవత్సరాల్లో 59,582 మొత్తంగా అయింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, సంవత్సరానికి లెక్క కట్టే విధంగా అదే కదా. సో ఇందాక 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చాడు, 23వ లెక్కలో 1 సంవత్సరం గ్యాప్. కానీ ఇక్కడ 7 సంవత్సరాలు మైనస్ 4 సంవత్సరాలు ఎంత గ్యాపు, 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో ఇందాకలా చేసినట్టు మనం చేయలేం. ఒకవేళ ఇదే సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి, బై 3 చేసేస్తే ఎందుకు చేయాలి, ప్రతి సంవత్సరం వడ్డీ అనేది సేమ్ కదా, అసలు మారదు వడ్డీ మారదు. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వడ్డీ అనేది అసలుకి కలిపేస్తాం కాబట్టి వడ్డీ అనేది సమానంగా రాదు, అందుకు ఇక్కడ బై 3 చేయలేం. సో ఇక్కడ ఏం చేయాలంటే, సో 54,000 4 సంవత్సరాల్లో 54,000 కదా. ఒకవేళ 54,000ని ప్రిన్సిపల్ అనుకుంటే 54,000ని ప్రిన్సిపల్ అనుకోండి. 54,000 మనకి టైం 3 ఇయర్స్ గ్యాప్, అంటే క్యూబ్ రూట్ చేయాలి. ప్రిన్సిపల్ 54,000, ప్రిన్సిపల్ ఎంత 54,000, అమౌంట్ ఎంత అవుతుంది 59,582, ఇంతే కదా. టైం 3 ఇయర్స్ కాబట్టి క్యూబ్ రూట్ చేస్తాం. ఓకేనా. సో మీకు ఏం డౌట్ లేదు కదా, డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఏం లేదు, టైం 3 ఇయర్స్ ఉంది కాబట్టి 3 ఇయర్స్ క్యూబ్ రూట్ చేసుకున్నాం. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది, 2 ఉంది కదా, 2తో డివైడ్ చేయండి. 2తో డివైడ్ చేస్తే 54ని బయట చేస్తే ఎంత, 27 కదా, 27,000 క్యూబ్ రూట్ ఆఫ్ 27,000 ఈజ్ టు 2 2 4 1 ఉంది, 2 9 18 1 ఉంది, 2 7 14 1 ఉంది, 2 9 18 2 1 2. సో ఇప్పుడు 27,000 అనేది దేని యొక్క క్యూబు, 30 క్యూబు 27,000. పోనీ 30 తెలియదు, 3 క్యూబ్ ఎంత 27 కదా, పక్కన 3 సున్నాలు. సో 30 క్యూబ్. ఇప్పుడు దేని యొక్క క్యూబ్ రూట్ అయినా మీరు కనుక్కోవాలనుకుంటే, క్యూబ్ రూట్ దేని యొక్క క్యూబ్ రూట్ అయినా కనుక్కోవాలనుకుంటే, ఇప్పుడు సపోజు 29,791 తీసుకున్నాను నేను. ఫస్ట్ ఈ 2 డిజిట్స్ 29 అనేది దేని క్యూబ్కి దగ్గరగా ఉంది, 29 అనేది దేని క్యూబ్కి దగ్గరగా ఉందంటే ఇలా తీసుకుంటారు. క్యూబ్ రూట్ కాబట్టి 3 ప్లేసెస్ వదిలేస్తారు, 3 డిజిట్స్ వదిలేస్తారు. ఈ 29 తీసుకోండి, దేనికి దగ్గరగా ఉంది, 3 యొక్క క్యూబ్కి దగ్గరగా ఉంది కదా. ఎందుకు, 3 క్యూబ్ ఎంత, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ ఎంత 64. అంటే 27 నుంచి 63 వరకు దేనికైనా 3 రాయండి. ఓకేనా. 64 వచ్చింది అనుకోండి, 64 నుంచి నెక్స్ట్ 5 క్యూబ్ ఎంత 125, అంటే 124 వరకు 4 రాయాలి అలా. సో ఇక్కడ 3 రాసాం. నెక్స్ట్ 791 ఉంది, యూనిట్ డిజిట్ ఎంత 1. దేనిని క్యూబ్ చేస్తే యూనిట్ డిజిట్ 1 వస్తుంది, 1 క్యూబ్ 1 కదా. సో 31 అనేది దీని యొక్క క్యూబ్ రూట్. ఓకేనా. సో
29791 అనేది దేని క్యూబ్ అంటే 31. ఓకేనా. సో అలా చేయాలి ఏదైనా క్యూబ్ రూట్. డిఫరెన్స్ ఎంత 1. ఏం లేదు, ఇక్కడ 2 తీసుకుంటారు. 3 డిజిట్స్ వదిలేసి మిగిలిన దాన్ని చూసుకుంటారు. అది దేనికి దగ్గరగా ఉంది యూనిట్ డిజిట్, అదే ఏ క్యూబ్కి దగ్గరగా ఉంది అది రాస్తారు. యూనిట్ డిజిట్ ఏముందో చూస్తారు. యూనిట్ డిజిట్ 1 ఉంటే దేన్ని క్యూబ్ చేస్తే 1 వస్తుంది, లేకపోతే 2 ఉంటే దేన్ని క్యూబ్ చేస్తే 2 వస్తుంది లాస్ట్లో, అలాంటివి చూసుకుంటారు. ఓకేనా. సో డిఫరెన్స్ 1/30 కదా, 1/30 పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. 0 క్యాన్సిల్. 10/3 అంటే అది భాగించడమే. 3 and 1/3% ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ అమౌంట్ టు 75,000 at the end of 2 years and 81,120 at the end of 3 years. If interest is compounded half yearly. 6 నెలలకి లెక్క కట్టే విధంగా ఒక కొంత అసలు అనేది 2 సంవత్సరాల కాలంలో 75,000గా అయింది, 3 సంవత్సరాల్లో 81,120గా అయింది. అయితే వాట్ ఈజ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం, వడ్డీ రేటు ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని ఎలా చేస్తారంటే, మనకి 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి గ్యాప్ ఎంత, ఇలాంటి లెక్కలు మీరు 23 చెప్పాను, 24, 25 ఇలాంటివి ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం చూసుకోండి ఎంత గ్యాప్ ఉంది. 3 ఇయర్స్కి 2 ఇయర్స్కి గ్యాప్ ఎంత, 1 ఇయర్. కానీ మనకి సంవత్సరానికి 6 నెలలకు లెక్క కడుతున్నారు కదా. సో 1 into 2, 6 నెలల కంటే టైంని ఇంటూ 2 చేయాలి. 1 into 2 ఎంత, 2 టైమ్స్ చేయాలి. 2 ఇయర్స్ 2 అనుకుంటాం, 2 ఇయర్స్గా మనం చేస్తాం. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R/2 చేయాలి కదా. దీన్ని ఎలా ఉంచండి, రేట్ ఆఫ్ మనకు వచ్చిన దాన్ని ఇందాక చెప్పాను కదా అలా చేయాలి. R/4 వచ్చింది కదా అలా చేయాలి. సో ఓకేనా. పక్కన పెడితే ఇప్పుడు 75,000ని ప్రిన్సిపల్గా అనుకుంటాం. ప్రిన్సిపల్ ఎంత, 75,000ని ప్రిన్సిపల్ అనుకుంటాం. అలాగే అమౌంట్ని ఏమనుకుంటాం, 81,120 అనుకుంటాం. ఇప్పుడు టైం 2 కాబట్టి 2 ఇయర్స్ కాబట్టి స్క్వేర్ రూట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాం, 0 క్యాన్సిల్. 3తో భాగించండి. 3తో భాగిస్తే 2,500, 3 రెళ్ళ 6. నెక్స్ట్ ఇంకెంత ఉంది ఇక్కడ చేస్తాను చూడండి, మీకు ఒకవేళ అర్థం కాకపోతే. 3 చేత భాగిస్తే 3 రెళ్ళ 6, 21, 3 ఏళ్ళ 21. ఇక్కడ ఒకవేళ ఈ 1 కూడా దించుకోండి, 370. ఇలా ఎప్పుడైనా వచ్చినప్పుడు 0 పెట్టుకుంటే బెటర్. లేకపోతే 3 × 272 8,000 అవ్వదు కదా. సో 1, 2 దించుకుంటే 3 × 4 12. ఓకేనా. సో ఎంత, 2,704. 2,500 అనేది దేని యొక్క క్యూబు, దేని యొక్క స్క్వేరు, 50 స్క్వేర్ కదా. 50 స్క్వేర్ 2,500. అయితే దీని ఇప్పుడు స్క్వేర్ రూట్ కట్టాలనుకోండి. స్క్వేర్ రూట్ ఎలా కడతారంటే, స్క్వేర్ రూట్ ఎలా కడతారంటే, స్క్వేర్ రూట్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ పక్కన పెట్టండి. లాస్ట్ 2 డిజిట్స్ పక్కన పెడితే ఎంత ఉంది, √27 ఉంది. √27 అనేది దేనికి దగ్గరగా ఉంది, 5 స్క్వేర్ 25 కాబట్టి. నెక్స్ట్ దేనిని స్క్వేర్ చేస్తే లాస్ట్లో 4 వస్తుంది. 2 స్క్వేర్ 4 రావాలి. 2 స్క్వేర్ 4 కదా. అలాగే 8 స్క్వేర్ 64, లాస్ట్ 4 వస్తుంది. అయితే 8 రాయాలా 2 రాయాలా, 8 రాయాలా 2 రాయాలా అనేది దేనిపైన ఆధారపడుతుందంటే, ఇప్పుడు 5 యొక్క నెక్స్ట్ నెంబర్ ఎంత, 6 కదా. సో 5 × 6 ఎంత, 30. 27 అనేది 30 కన్నా తక్కువ కదా, చిన్నది కదా. సో ఏం రాస్తారు, ఇక్కడ చిన్న వాల్యూ తీసుకుంటారు. ఓకేనా. సో ఫస్ట్ 2 డిజిట్స్ వదిలేసి మిగిలింది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉందో అది రాసుకుంటారు. అలాగే లాస్ట్ యూనిట్ డిజిట్ ఎంత ఉందో చెక్ చేస్తారు. దేన్ని స్క్వేర్ చేస్తే లాస్ట్లో ఆ యూనిట్ డిజిట్ వస్తుంది అవి రాస్తారు. అది ఆ రెండిట్లో ఏది కావాలో దీనిపైన ఆధారపడి ఉంటుంది. సో 52 స్క్వేర్ 2,704. సో డిఫరెన్స్ ఎంత, 2/50 × 100, 4%. అయితే ఇది ఆన్సర్ కాదు. ఓకేనా. సో R/2 అనేది 4 అయితే
ఆర్ అనేది ఏమవుతుంది 8% అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. చిన్న ఏం లేదు, అదేంటంటే మనం ఒక్క నిమిషం అండి, నేను వేరే కొత్త పేజ్ తీసుకుంటాను. కీప్ ఒక్క నిమిషం. సో నేను ఇప్పుడు ఈ క్లాస్లో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ పనిని అంటే ఎప్పుడు చేయాల్సినటువంటి పనిని అప్పుడే చేయడం, ఏ పనైనా సరే వెంటనే చేయడం మనం హ్యాబిట్గా మార్చుకోవాలి. ఇక్కడ నాకు తెలిసినటువంటి ఒక కొటేషన్ తెలుగులోనే చెప్తాను, ఓకేనా. అతను వెన్నెల నిండిన ఆకాశం కింద నిద్రపోయాడు. నేను ఇది రాయలేను, తెలుగులో ఉంటుంది మొత్తం, కొంచెం ఒక 4 లైన్లు ఉంటుంది, అది నేను రాయలేను. సో అడ్జస్ట్ చేసుకోండి, చెప్పేదే కొంచెం విని అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. అతను వెన్నెల నిండిన ఆకాశం కింద నిద్రపోయాడు. అతను ఎండలో చలి కాచుకున్నాడు. ఎప్పుడో ఏదో చేస్తాలే అనుకుంటూ జీవించాడు. చివరికి ఏది చేయకుండానే చనిపోయాడు. సో మన అందరం కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో పనిని వాయిదా వేసిన వాళ్ళమే. సో నేను కూడా అదే తప్పు చేశాను. అంటే మనం అందరం కూడా ఏం చేస్తామంటే, ఎప్పుడు కూడా ఇప్పుడు చేయాల్సినటువంటి పనిని నెక్స్ట్ చేస్తాం, తర్వాత చేస్తాం, ఒక 5 మినిట్స్ తర్వాత చేస్తాం. మార్నింగ్ మనం చేసే పని ఏంటంటే, మార్నింగ్ మనం పడుకొని లెగాలనుకుంటాం, ఒక్క 5 మినిట్స్ తర్వాత ఒక్క అరగంట, లేకపోతే ఇంకొక గంట. సో ఈ విధంగా మనం చేస్తూ ఉంటాం. తర్వాత ఏం చేస్తాం, తర్వాత చాలా ఫీల్ అయిపోతుంటాం, బాధపడిపోతుంటాం. అరే లేగాల్సిందే, లేగలేదు. అలారం పెట్టుకుంటాం 5కో 6కో 4కో ఎంతకో. కానీ మనం ఏం చేస్తాం, ఆ అలారం ఆపేసి పడుకోడిపోయి మళ్ళీ తర్వాత లేస్తుంటాం. లేచిన తర్వాత అప్పుడు మన యొక్క ఎగ్జాక్ట్ ఫీలింగు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏం చేస్తాం, అరే లేగలేదే, చాలా బాధపడిపోతుంటాం. ఆ ఫీలింగ్ ఉంటుందా లేదా? సో మనం ఏం చేస్తాం, పనిని పోస్ట్పోన్ చేస్తూ తర్వాత బాధపడడం అనేది జరుగుతుంటుంది. సో దీనివల్ల మనం దానివల్ల ఆ పని పైన మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేసి ఆ పని జరగలేదా అని మాత్రం ఆలోచిస్తుంటాం. కానీ దానివల్ల ఏమవుతుందంటే మనకి నెగిటివ్ మైండ్ సెట్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు ఒక పనిని పోస్ట్పోన్ చేశారనుకోండి, సో మీలో ఒక లేజినెస్, అలాగే లేకపోతే అలసట, సో ఇలాంటివన్నీ పెరిగిపోతూ ఉంటాయి. నెగిటివ్ మైండ్ సెట్ పెరిగిపోతూ ఉంటుంది. అదే మీరు ఒక పని చేయండి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక టాస్క్ ఉంది, ఇది 1 గంటలో జరిగిపోవాలి. ఇప్పుడు మొదలు పెడితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేస్తే 8 గంటలకు ఫినిష్ అయిపోవాలి. అది మీరు 7 గంటలకు ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేశారు, 8 గంటలకు ఎగ్జాక్ట్గా ఫినిష్ చేశారు. ఫినిష్ చేసేస్తే అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఏదైనా పని చేశాననే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే మీరు ఆ పని చేశారు కాబట్టి మీ పైన మీకు నమ్మకం ఉంటుంది. బిలీవ్, ఫెయిత్ ఇలాంటివన్నీ. సో నమ్మకం ఉంటుంది మీ పైన, మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో అలాగే మీరు ఒక ఉత్సాహంగా ఉంటారు. సో ఇలాంటివన్నీ అంటే మంచికి సంబంధించినటువంటి క్వాలిటీస్ అనేవి ఒక పని చేయాల్సినటువంటి టైంలో చేసేయడం వల్ల మనలో ఎన్ని పాజిటివ్కి సంబంధించినటువంటి క్వాలిటీస్ అనేవి డెవలప్ అవుతాయో చూడండి. ఒకవేళ చేయకపోతే నెగిటివ్కి సంబంధించినటువంటి క్వాలిటీస్ అనేవి అలా పెరిగిపోతూ ఉంటాయి. సో అది నేను చెప్పాలనుకుంటుంది. సో ఎప్పుడైనా సరే నేను తర్వాత చేస్తాను, తర్వాత పోస్ట్పోన్ చేస్తే మనలో ఆటోమేటిక్గా మనం తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ అదే నేను చెప్పాలనుకుంది, ఇంకేం లేదు. సో ఇంతవరకు 25 చెప్పాం కదా, 27 ఇప్పుడు 26 చెప్పాలి. సో
అది నేను చెప్పాలనుకుంటుంది. ఏ పనిని ఎప్పుడు చేయాలో అప్పుడే చేసేయడం చాలా ఉత్తమమైనటువంటి పని. నెక్స్ట్ మన క్లాస్లో వస్తే, నేను చెప్పేది మీకు ఉపయోగపడుతుంది, యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ అమౌంట్ టు 42,000 at the end of 3 years, 55,902 at the end of 3 years 9 months if interest is compounded quarterly. 4 నెలలు లెక్క కట్టే విధంగా ఒక కొంత అసలు అనేది 3 సంవత్సరాల్లో 42,000గా అయితే 3 సంవత్సరాల్లో 9 నెలలకి 55,902 అయింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం కాంపౌండెడ్ క్వార్టర్లీ కదా, కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే 4 నెలలకి లెక్క కట్టే విధంగా కాంపౌండెడ్ క్వార్టర్లీ. ఏం చేయాలి? టైంని ఇంటూ 4 చేయాలి. టైంని ఇంటూ 4 చేయడం అంటే 9 మంత్స్ ఉంది ఇక్కడ, 9 మంత్సే కదా ఎక్స్ట్రా. 3 ఇయర్స్కి 3 ఇయర్స్ 9 మంత్స్కి 3 ఇయర్స్ 9 మంత్స్కి 3 ఇయర్స్కి గ్యాప్ ఎంత? 9 మంత్సే కదా. సో 9 మంత్స్ ఇంటూ 4 ఎంత అవుతుంది? 36 మంత్స్. 36 మంత్స్ అంటే 3 ఇయర్సే కదా, 3 ఇయర్స్. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చేయాలి? బై 4 చేయాలి. ఇది అలానే ఉంచండి. ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ 42,000నే ప్రిన్సిపల్ అనుకుంటే, చూడండి ఇక్కడ నేను ఇలాంటి లెక్కలు ప్రీవియస్ 4 ప్రాబ్లమ్స్ నుంచి నేను ఫస్ట్ ఇచ్చిన అమౌంట్నే నేను ప్రిన్సిపల్ అసలుగా అనుకుంటున్నాను. అలాగే అమౌంట్ ఎంత? 55,902 కదా. సో ఇప్పుడు టైం 3 ఇయర్స్ కాబట్టి ఏం చేస్తాం? క్యూబ్ రూట్ చేస్తాం. క్యూబ్ రూట్ ఇక్కడ 42 ఉంది కాబట్టి 42తో డివైడ్ చేస్తే ఒకసారి చెక్ చేయండి. 42,000 ఇంటూ 1000, 42 ఇంటూ 1000 ఎంత? 42,000 ఇంటూ 1000, 42 ఇంటూ 1000, 42,000. ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ సైడ్ చేస్తున్నాను చూడండి. 42 కదా, 42 చేత 55,902ని భాగిస్తే 42 ఒకట్ల 42, 3 1 చిన్నది కదా, 9 ఎంచుకుంటున్నాను. 42 3ల 126. ఎందుకు? 3 40ల 120, 3 2 6, 3 1 0 దించుకున్నాను. 42 మళ్ళీ 3ల 126, 4 ఉంది, 2 దించుకున్నాను. 42 ఒకట్ల 42. ఇంతే కదా, సరిపోయింది కదా. సో ఇక్కడ ఒకవేళ మీకు 42తో స్ట్రైక్ అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తారు? 2తోనో 4తోనో 8తోనో అలా 16తోనో 21తోనో ఇలా చేసుకుంటూ పోతాం. ఓకేనా? క్యూబ్ రూట్ ఆఫ్ 1031. సో దేని యొక్క క్యూబు? 1000 అనేది 10 యొక్క క్యూబ్. 1331 అనేది 11 యొక్క క్యూబ్. సో డిఫరెన్స్ ఎంత? 1/10 ఈక్వల్స్ టు 10% కదా. సో ఇదేంటి? r/4. r/4 అనేది 10% అయితే r ఏమవుతుంది? 40%. ఓకేనా? నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 1 year ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ ఆఫ్ ఇయర్లీ. కొంత అసలు అనేది డబుల్ అయిపోయిందంట. సపోజ్ 1 ఉందనుకోండి, అది 2గా మారింది సంవత్సరం కాలంలో. 1 year ఎట్ ది ఎండ్ ఆఫ్ 1 year. హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, 6 నెలలకు లెక్క కట్టే విధంగా అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6 నెలలకు లెక్క కట్టే విధంగా అయితే మనం ఏం చేయాలి? కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కాబట్టి టైంని ఏం చేస్తాం? ఇంటూ 2 చేస్తాం. టైం ఎంత? 1 year కదా, 1 year కదా. 1 × 2 ఎంత? 2 yearsగా మనం కన్సిడర్ చేస్తాం. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చేస్తాం? /2 చేస్తాం. అది అలా ఉంచండి. ఇప్పుడు టైం 2 years కాబట్టి స్క్వేర్ రూట్ చేస్తాం. ప్రిన్సిపల్ 1 అనుకుంటే అమౌంట్ 2గా మారింది కదా, అదే కదా. సో స్క్వేర్ రూట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూ ఎంత? 1.414. ఒకవేళ తెలియకపోతే స్క్వేర్ రూట్ యొక్క వాల్యూ
స్క్వేర్ రూట్ ఆఫ్ 2 యొక్క వాల్యూ 1.414 ఓకేనా. సో డిఫరెన్స్ ఎంత 0.414 కదా. సో 0.414 అనేది 1లో ఎంత శాతం కాబట్టి ఇంటూ 100. హారంలో 1 ఉంటే అది పక్కన పెట్టేసి దాన్ని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. 0.414 ఇంటూ 100 0.414 ఇంటూ 100 ఎంత 41.4%. ఇది r/2 వాల్యూ. r వాల్యూ కావాలంటే ఏం చేయాలి ఇంటూ 2 చేయాలి. 41.4 ఇంటూ 2 ఎంత 82.8%. ఓకేనా. నెక్స్ట్ a sum of money becomes 2.197 times of itself at the end of 1.5 year. ఒక సంవత్సరంన్నర కాలంలో ఒక కొంత అసలు అనేది 2.1గా ఉండేది 2.197గా మారింది ఒక సంవత్సరంన్నర కాలంలో. అయితే ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ 6 నెలలు లెక్క కట్టే విధంగా అంటే టైంని ఇంటూ 2 చేస్తాం. 1.5 ఇయర్ కదా 1.5 ఇయర్ ఇంటూ 2 ఎంత అవుతుంది 3 ఇయర్స్. 3 ఇయర్స్గా మనం కన్సిడర్ చేస్తాం. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది /2 చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ప్రిన్సిపల్ 1 అనుకుంటే అమౌంట్ ఏ విధంగా మారింది 2.197గా మారింది. 3 ఇయర్స్ కాబట్టి క్యూబ్ రూట్ చేస్తే 1 క్యూబ్ 1. ఒకవేళ ఇక్కడ డెసిమల్ లేకపోతే ఇది దేని యొక్క క్యూబ్ 13 యొక్క క్యూబ్ ఎంత 2197 కదా. సో పాయింట్ ఉంది కాబట్టి 1.3 యొక్క క్యూబ్ 2.197 ఓకేనా. సో డిఫరెన్స్ ఎంత 0.3 కదా 0.3/1 ఇంటూ 100 ఇంతేనా. సో దీని వాల్యూ ఎంత అవుతుంది 30% అవుతుంది. ఇది ఎంత r/2 వాల్యూ. సో r% ఏమవుతుంది 60% అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 5.832 times of itself at the end of 9 months. If interest is compounded quarterly, what is the rate of interest? ఒక కొంత అసలు అనేది ఒకటే అసలు అనుకుంటే అది ఏ విధంగా మారింది 5.832గా మారింది. కాంపౌండెడ్ క్వార్టర్లీ కాబట్టి టైం ఏం చేస్తాం ఇంటూ 4 చేస్తాం. టైం ఎంత ఇక్కడ 9 మంత్స్ 9 ఇంటూ 4 36 మంత్స్. 36 మంత్స్ అంటే 3 ఇయర్స్ కదా. 3 ఇయర్స్ కాబట్టి క్యూబ్ రూట్ చేయాలి. r ఎంత /4 చేయాలి. అది పక్కన అది అలా ఉంచితే సో ప్రిన్సిపల్ ఏంటి 1 అమౌంట్ ఎంత 5.832 ఇంతేనా. క్యూబ్ రూట్ చేస్తే టైం 3 ఇయర్స్ కాబట్టి క్యూబ్ రూట్ చేస్తే 1 క్యూబ్ 1. మీకు ఇంట్రడక్షన్లో క్యూబులు చెప్పినప్పుడు ఈ పాయింట్ పక్కన పాయింట్ డెసిమల్ తీసేస్తే 5832 అనేది దేని యొక్క క్యూబ్ అని చెప్పాను 18 యొక్క క్యూబ్ అని చెప్పాను. సో ఇక్కడ 1.8 యొక్క క్యూబు ఎంత అంటే 5.832. సో డిఫరెన్స్ ఎంత 0.8/1 ఇంటూ 100 ఎంత 80%. 80% అనేది r/4 వాల్యూ. r వాల్యూ ఏమవుతుంది 80 ఇంటూ 4 320%. ఓకేనా. సో ఇక్కడతో మనకి మోడల్ 1లో సిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించి బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా. నేను చెప్పింది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకేనా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చెప్పింది మీకు బాగుంది అనిపిస్తే దయచేసి ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా. మీ నుంచి నేను కోరుకునే సపోర్ట్ ఏంటంటే షేర్ చేయమని సపోర్ట్ చేయమని కోరుతున్నాను. ఓకేనా. సో అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.